హలో అండి, దిస్ ఈజ్ నాగదీప్తి, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, అమృత ఫర్టిలిటీ సెంటర్. సో ఆల్కహాల్ ఒక స్పర్మ్ మొటిలిటీని ఎలా తగ్గిస్తుంది అనేది చెప్తాను. జనరల్గా సెమెనల్ ప్లాస్మా అంటే సెమెనల్ ఫ్లూయిడ్లో ఉండే సెమెనల్ ప్లాస్మాలో జింక్ ఉంటుంది. ఈ జింక్ కంటెంట్ వల్లనే ఏంటంటే స్పర్మ్కి మొటిలిటీ అండ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఒక పర్సన్, ఆ ఆల్కహాల్లో ఉండే ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి ఈ జింక్ లెవెల్స్ని తగ్గించడం వల్ల స్పర్మ్ మొటిలిటీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. బికాస్ ఇది స్పర్మ్ తీసుకుంటే స్పర్మ్ నెక్ పార్ట్ దగ్గర మైటోకాండ్రియా అనేది ఉంటుంది. మైటోకాండ్రియా జనరల్గా ఎనర్జీని ఇస్తుంది అనమాట, అంటే స్పర్మ్కి. సో ఆ ఎనర్జీని ఇచ్చే మైటోకాండ్రియా దగ్గర ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎక్కువ చూపెడుతుంది. దానివల్ల ఏంటంటే ఫ్లాజెల్లం అంటే టెయిల్ ఏంటంటే ఒక లాంగ్ ఫ్లాజెల్లం అంటారు, స్పర్మ్ టెయిల్. సో అలా మొటిలిటీని అది చాలా తగ్గించేస్తుంది ఆల్కహాల్. సో కొంతమంది లైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏం కాదు కదా అంటారు. యాక్చువల్లీ పర్సంటేజ్ ఉంటుందండి, ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి ఆ స్పర్మ్ మొటిలిటీ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కంప్లీట్గా అంటే ఇప్పుడు ఒక వీక్లో 5 to 6 days డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి గ్రాడ్యువల్గా మొటిలిటీ తగ్గుతూ వస్తుంది. అలా కాకుండా ఎప్పుడో మంత్లీ వన్స్ అలా తీసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఏం అంతగా చూపించదు. సో ఎనీవే ఏ తీసుకున్నా ఆల్కహాల్ తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్టిలిటీ, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. కాకపోతే కొంచెం మంచిగా చూసుకొని ఫర్టిలిటీని కరెక్ట్ ఏజ్లో రెక్టిఫై చేసుకునే ఛాన్స్ మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని మిస్ చేసుకోకూడదు. సో ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.